ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం గీతామృత ఆస్వాదానందాయ. ఓం జగద్గురవే నమః. ఓం జగద్గురవే నమః. భగవద్గీత మన భాషలో శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తులు అధ్యయనం అని కొన్ని వారాలుగా కృషి చేస్తున్నాం. ఇంకా ఈ లింకులు కొంచెం అటు ఇటు కుదరక కొద్దిగా ఆలస్యం అవుతుంది. సరే, ముందు అధ్యయనం చేసే ముందు మళ్ళీ ఒక్కసారి మన దృష్టిని సవరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం, ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో ఏదైనా సరే చేయబడే పనితో పాటుగా చేసేవాడి ప్రవృత్తి అనేది ఎట్లా ఉంటుందో ఆ రెండు అక్కడ సమన్వయమై ఉన్నాయి. రెండింటిలో ఏది బెసిగినా మొత్తం అది కూడా బెసుగుతుంది. రెండిట్ల బండి లేదు, రెండు చక్రాల బండి. ఒక చక్రం బెసిగితే ఇంకో చక్రం కూడా చెప్తుంది ఎట్లాగో. అలాగే నాణ్యానికి బొమ్మ బరుసు రెండు కలిపితే నాణ్యం ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రతి దానిలో కూడా బయట నడిపించేవాడు తాను. తను స్పష్టంగా ఉంటే బయటది స్పష్టంగా ఉంటుంది. ఇది చెప్పినటువంటి న్యాయం. తాను మునిగిపోకూడదు, బయటది మునగకూడదు. రెండు కూడా క్రౌంచములే. అది కూడా ఇంకొక పోలిక మనం చెప్పుకున్నాం. కనుక ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి ఏం చూసుకుంటున్నాం, భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం అంటే అధ్యయనం చేయబడేది భగవద్గీత, చేస్తున్నవాడు తాను. తాను ఎట్లా చేపడితే తన చేతికి అట్లా పట్టుబడుతుంది. తను ఎట్లా ప్రయత్నం చేస్తే తన ప్రయత్నానికి అట్లా పట్టుబడుతుంది. దీనిలో తన ప్రయత్న లోపము బయట వ్యక్తమవుతూ ఉంటుంది, తన ఉచ్చారణలో వ్యక్తమవుతుంటుంది. అయితే అవాంతరం ఏమిటంటే తన ఉచ్చారణ తనకు తెలియటంలే. తాను తప్పుగా పలికినప్పటికీ కూడా తను తప్పుగా పలుకుతున్నట్లుగా తనకు తెలియటం లేదు. ధ్వనిలో తెలియటం, అక్కడ ధ్వని కూడా ఉంది. ధ్వనిలో తెలుస్తుంది, గ్రహింపులో తెలుస్తుంది. ధ్వని బయటది, గ్రహింపు లోపల. ఈ రెండింటినీ సవరించుకోవాలి. చాలా విశేషం. విశేషించి భగవద్గీతను అధ్యయనం చేసేటప్పుడు ఎప్పుడు దాన్ని కోట్ చేయటం అంటారు. అంటే దాన్ని మనం ఎక్కడ చెప్పినా కూడా అధ్యయనం చేయడం అంటే ఎట్లా ఉంటుందో అట్లాగే చెప్పాలి. దానికి గురుదేవులు కవి హృదయం అంటుండేవారు. కవి హృదయం ఎట్లా ఉంటుంది అది చెప్పాలి. చెప్పేవాళ్ళ యొక్క హృదయం అంటే హరతి. తాను ఎట్లా తీసుకుని మనకు అందించారో అట్లా మనం చెప్పాలి. అట్లా కాకుండా ఆయన చెప్పినటువంటిది ఒక ధోరణిలో వచ్చి మనం ఇంకో ధోరణిలో తీసుకోవాలంటే
అప్పుడు రెండింటికి కంపాటబిలిటీ లేదు, పొంతన కుదరనందువల్ల మన అధ్యయనం సరిగా సాగదు. చివరికి అక్కడ ఉన్నది ఇద్దరమే, తానొకడు, అధ్యయనం చేసేది అవతల. నేర్పించే వాళ్ళు ఎవరు చెప్పినా దీనిలో కూడా ఈ అధ్యయనంలో గురుదేవులు మనకు బాగా ఇచ్చినటువంటి ఒక విశేషం ఏమిటంటే, మిగతా అందరు ఎటు చెప్తారు, అందరూ ఒకసారి పలుకుతారు. 2 పాదములుగా చేసి భగవద్గీతని మొదటి 2 పాదములు ఒక పాదంగా చేసి ఒక పక్షం వాళ్ళు అందరు దాన్ని చదువుతారు, ఇంకో పక్షం వాళ్ళు 2, 3, 4 పాదములు చదువుతారు. అయితే మన దగ్గర గురుదేవులు అభ్యాసం చేయించింది ఏమిటంటే, ఒకళ్ళు పలకగా దాన్ని మళ్ళీ ఇంకోళ్ళు పలకటం. అప్పుడు ఏమవుతుందంటే, ఒకటేమో వినటం, ఇంకోటేమో పలకటం. 2 విధాలుగా కూడా మనకు శ్రేయస్సు కలుగుతుంది. అప్పుడే శృతి యొక్క అధ్యయనం అవుతుంది. శృతి విని అధ్యయనం చేయాలి. 2 ఇంద్రియాలకి ఎప్పుడు మనం స్పష్టంగా పని ఇచ్చామో అప్పుడు తీరుగా వెళుతుంది. కనుక గుర్తించుకుంటూ పలకాలి, ఇష్టం వచ్చినట్టుగా పలకద్దు. మాట్లాడేటప్పుడు దీన్ని ఆరేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. మరి హై స్కూల్లో కూడా ఆరేషన్ కాంపిటీషన్ ఉంటుంది. ఒక ప్యాసేజ్ ఇచ్చి ఎట్లా మాట్లాడాలో అట్లా ఉండాలి. మరి మన ప్రోమోలు వస్తున్నాయి ఈ మధ్య, మళ్ళీ రేపు ఇంకోటి యువ బ్రహ్మ ప్రోమో కూడా వస్తుంది. దానిలో మీకు బాగా తెలుస్తుంది మాతవారు చక్కగా దాన్ని పలకటం ఎట్లా ఉంటుందో, భావాన్ని వ్యక్తం చేసుకుంటూ పలకటం ఎట్లా ఉంటుందో అంత స్పష్టంగా భగవద్గీత కూడా చదవ. అది సంవాదం అని చెప్పుకున్నాం. సంవాదం అంటే ఇద్దరు మాట్లాడుకున్నట్టు అని అర్థం చెప్తారు కాదు. అంటే వికలం కాకుండా, చెదిరిపోకుండా, ఎవరు చెప్పేవాడు చెదిరిపోకూడదు, చెప్పబడేది కూడా చెదిరిపోకూడదు. రెండింటికి గ్రహింపు వ్యక్తీకరణ పరస్పరంగా ఉండి అది వ్యక్తాయాం వాచి వ్యక్తం కావాలి. సంవాదం స్పష్టంగా వ్యక్తం కావాలి. ఎవరికి వ్యక్తం కావాలి? ముందు తనకే వ్యక్తం కావాలి. తనకు వ్యక్తమైతేనే అవతల వాళ్ళ సంగతి. తనకు తను చెప్పేది వ్యక్తం కావాలి. లోకంలో ఏదైనా వస్తే ఏమంటారు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా అని లోకంలో వ్యావహారికంగా కూడా చెప్పుకుంటుంటారు. సందర్భంగా వచ్చింది కనుక ఒక మాట, చాలా మంచి మాట అది. మనం బయట ఎంత వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యవహారం అంతా కూడా లోపల గ్రహింపు యొక్క వ్యక్తీకరణ. అక్కడ మనం చేయబడేది పని అనుకుంటాం, కానీ మనం చేసేది వ్యవహారం. దాంతో వ్యవహారం అంటే అవహరతి, విశేషంగా భద్రంగా హరతి తీసుకుంటున్నాడు, తన్నే తీసుకుంటున్నాడు. గుర్రపు స్వారీ చేసేటప్పుడు, ఎడ్ల బండి నడిపేటప్పుడు ఎట్లా ఉంటుంది, చేతిలో తాళ్ళు ఉంటాయి. ముందు ఆ గుడ్డో లేదా గుర్రమో పరిగెత్తుంది. అది పరిగెత్తుతుంది, కానీ దానికి రడ్డర్ అంటారు. అంటే దాన్ని ఎట్లా తిప్పుతామో ఆ తిప్పేటటువంటి వ్యవస్థ అది తన దగ్గరే ఉంటుంది, వాడి చేతిలో ఉంటుంది. పగ్గాలు అంటారు, పగ్గాలు వాడి చేతిలో ఉంటాయి. అట్లాగూ బయట ఎంత తిరిగినప్పుడు కూడా పగ్గాలు మన చేతిలో ఉన్నాయి. ఇదంతా అభ్యాసం చేయడంలో కూడా మనం కేవలం భగవద్గీతనే కాదు, భగవద్గీత అన్నటువంటి ఒక గ్రంథాన్ని అభ్యాసం చేయడంతో పాటుగా దాని యొక్క తాత్పర్యాన్ని కూడా అభ్యాసం చేస్తున్నాం. ఎంత బోధ చేస్తుంది కర్మ గురించి, కర్మ సిద్ధాంతం మొత్తంతా కూడా దాన్ని అంతా కూడా అభ్యాసం చేస్తున్నాం. దాన్ని అవగాహన చేసుకుని అభ్యాసం చేస్తే బయట ప్రవర్తింపచేయగలుగుతాం. అది చూడండి, నా కర్మణ నా ప్రజ, నకర్మణ అంటే ఇది మాటి మాటి చెప్పుకుంటున్నాం, చాలా తప్పింది. వేదములు ఎవ్వరూ సరిగా పలకటం. అట్లాగూ మనం కూడా అధ్యయనాన్ని సరిగ్గా చెప్పేటప్పుడు ఇప్పుడు నకర్మణ అని ఎట్లా అంటున్నాము, అట్లాగే బయట ఏదైనా పని చేసేటప్పుడు కూడా అట్లాగే తింపుతున్నాం దాన్ని.
అది సెన్స్ వర్కింగ్ అంటే గ్రహింపుతో ప్రయత్నం చేస్తున్నాం, గ్రహింపును వ్యక్తం చేస్తున్నాం, గ్రహింపుని క్రియారూపంలో చూపిస్తున్నాం. మనం విషయాన్ని క్రియారూపంలో చూపిస్తున్నాం అనుకుంటున్నాం, అది విషయంగా ఒక రూపం తీసుకుంటుంది. ఎందుకంటే దానికి అక్కడ వేరే మనం సత్తా ఇచ్చామన్నమాట. అంటే ఉపాదాన కారణం ఇచ్చాం. ఉపాదానం అంటే ఇంకో మెటీరియల్ పెట్టాం, ఇంకొక విషయం పెట్టాం. విషయాన్ని ఎవరు తిప్పుతున్నారు? తను తన ప్రజ్ఞతో తిప్పుతున్నాడు. ఇది బాగా గుర్తించాలి. ఇంత ఉపోద్ఘాతం మళ్ళీ మళ్ళీ రోజు ప్రతి మాట ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మీరు అధ్యయనం చేసేటప్పుడు ముందు అర్థం కావాలి. పేరు మాట చెప్పాం, మరి ఎంతమంది చదువుకుని వచ్చారో సరిగ్గా చదువుకుని రావాలి. ఒక శ్లోకమైనా సరే ముందు అర్థం చేసుకొని ఇట్లా ఈ పాటికి ఒక వారం రోజుకో ఒక శ్లోకం అర్థం చేసుకోండి, మళ్ళీ రిపీట్ చేసుకుంటారండి. మళ్ళీ మళ్ళీ పునరావృత్తి, ఆవృత్తి అసకృత ఉపదేశాత్ అని మళ్ళీ మళ్ళీ చెప్పినందువల్ల ఏమవుతుంది? మళ్ళీ ఆవృత్తి అవుతుంది. ఆవృత్తి అయినప్పుడు ఏమవుతుంది? మనకు ఆ, బాగా కుదురుకుంటుంది. లేకపోతే కుంటుపడతాడు మనిషి. ఇది మన భాష. చెప్పండి. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. మళ్ళీ అదే భవద్ అంటున్నారు. భవద్వేషిణీం. భవత్ ద్వేషిణి అంటే నీ యొక్క నిన్ను చేసింది. భవద్వేషిణి అంటే భవ సంసారం యొక్క ద్వేషం. ఇంత అర్థం. భవత్ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకు పలుకుతున్నారు? దీనికి మాటి మాటి చెప్పుకుంటాం. లోకం ఇటువంటి విషయాన్ని దృష్టి పెట్టకుండా చదివేస్తాం. దీన్ని ర్యాన్సాకింగ్, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు. కనుక మన వాళ్ళని వదిలేశాం. ఇప్పుడు మనం సవరించుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే మీరు అక్కడ అధ్యయనం చేసి ఇక్కడికి వచ్చారంటే అది కూడా కాదు. అంటే ఆ ప్రవృత్తి అనేది లోకంలో అందరికీ సమానం. గుర్తించుకుంటూ ప్రవర్తించాలి. మొదట్లోనే భవద్వేషిణి అనొద్దు, భవద్వేషిణి. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. ఏతద్బాణమవష్టభ్య ఏతద్బాణమవష్టభ్య అనుసందధామి. అనుసందధామి. సప్తమోధ్యాయః. 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 ధ్యాయ అని విడదీస్తున్నారు, అవగ్రహం వస్తుంది. సా పైకి ప్రతి సరిగ్గా వస్తుంది. సప్తమోధ్యాయః. సప్తమోధ్యాయః. ఇప్పుడు అధ్యాయాలు రెండో అక్షరంగా పలకాలి. రెండో అక్షరంగా పలికినప్పుడు అధ్యాయ పలికినట్టు వస్తుంది. ఆ సప్తమ మో పలకటంలో దానికి ఉత్వం వచ్చేసింది. సప్తమ అధ్యాయ. దానికి విసర్గ పోయి ఉత్వం వచ్చి మో అయింది. అంటే ఉత్వం అంటే ఊ వచ్చింది అనమాట. మో అయింది. సప్తమోధ్యాయ. 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 ధ్యాయ వస్తుంది. అట్లా అక్షరాన్ని పలకటం నేర్చుకోండి. అక్షరాన్ని ఎక్కడున్నా అక్షరమే. ఎక్కడున్నా చెయ్యి పని చేస్తుంది, కన్ను పనిచేయదు. కన్ను ఎక్కడున్నా కన్ను పనిచేయదు. మరి ఒక టామ్ ఎక్కడున్నాడో వాడు ఆ పని చేస్తాడు. ఒక డిక్ ఇంకోడు ఎక్కడుంటే వాడి పని చేస్తాడు. ఒక హ్యారీ ఎక్కడుంటే వాడి పని వాడు చేస్తాడు. ఈ అక్షరం ఎక్కడున్నా సరే అక్షరాన్ని అట్లే పలకాలి, వాడిని గుర్తించాలి. బంధువులు ఎంతమంది ఉన్నా ఎవరెవరు వచ్చినా వాళ్ళని ఎప్పుడు కనిపించినా వాళ్ళ వరకు మనం ఎట్లా గుర్తిస్తున్నాం. ఇది బయట మనం అభ్యాసం చేయటంలో వాళ్ళని గుర్తించడం లేదు. ఎక్కడున్నా సరే దాన్ని, అది ఎట్లా ఉంటుందో దాన్ని తన గుర్తింపు గట్ట తీసుకోవాలని గుర్తించుకుంటున్నాడు. ఒక ఆయన వచ్చాడు, మేనమామ కొడుకు. ఆయన్ని ఆ పేరుతో మేనమామ కొడుకుగా గుర్తిస్తున్నాడు. మేనమామ కొడుకు అనేది ఎక్కడ ఉంది? తనకు బంధం, తనకు అతని రిలేషన్షిప్ అనమాట. తన రిలేషన్షిప్తో వాడిని గుర్తిస్తున్నాడు. అట్లాగే అధ్యాయం అన్నాం అనుకోండి. ధ్యా అనేది ధా అక్షరం. ధా అక్షరము తనకు ఎట్లా చూపిస్తుంది? ఒక వర్ణం. ఎట్లా మరి ఐ ఉండ్రులు ఏవో ఎవర్ జబ ఘట హై ధకారం. ఆ అక్షరం ఉంది.
ఆ అక్షరం నాకు వ్యక్తం చేయటానికి రిలేటెడ్ కనుక అట్లా గుర్తిస్తుంది. ఎక్కడైనా సెన్స్ అదే, నాకు ఎట్లాగో నేను గ్రహించడానికి ఎట్లాగో అట్లా గుర్తిస్తున్నాను. అది గ్రహించినప్పుడు నేనేమవుతానంటే నేను శుద్ధం అవుతాను. మరి మీరు శ్రవణం చేశారు, ఇది స్వర్ణమాల స్థితిలో మొట్టమొదటి దానిలో అథ కథమపి మద్రసనాం తద్గుణ లేశై విశోధయామి అన్నారు. నీ నీ నామమును నా పలికినంత వల్ల నా నాలుకను శుద్ధి చేసుకుంటా. అంటే ఇప్పుడు దాని యొక్క బాంధవ్యం ఎట్లా ఉంది, దాంతో తనకున్నటువంటి బాంధవ్యం ఎట్లా ఉంది, తన నాలుకను శుద్ధి చేసుకోవటంతో నాణ్యత ఇంకోటిది కాదు. అది మొదటి అక్షరంతోనే ఆ సువర్ణమాల స్థితిలో మొట్టమొదటి శ్లోకం. ఆ వర్ణంతో ఆ అక్షరానికి అథ కథమపి ఎట్లయినా సరే నీ పలికి నా నాలుకను శుద్ధి చేసుకో, గుర్తు చేసుకోవాలి. ఒకసారి చదివేటప్పుడు ఎంత మీరు తరచి చూసుకుంటారో అంతగా మీరు మీ వైపు మీరు మొక్కుతున్నారు. మనం కాన్సన్ట్రేషన్ అనే పదం చెప్తారు. అయితే మన వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఎప్పటికీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ దాని మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేయడం ఎక్కడుంది, తన దగ్గర. ఆ మాట దాటేస్తారు. కాన్సన్ట్రేషన్ అనే ఎఫిషియన్సీ అది తనది. తను కాన్సన్ట్రేట్ కావాలి, డైవర్షన్ కాకూడదు. అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది అంటే అటెన్షన్ డైవర్ట్ అవుతుంటే తన అటెన్షన్ డైవర్ట్, తనది అనే మాట తన వరకు వర్తించుకుంటూ అంత మాట చేసి ప్రయత్నం చేసినప్పుడు కూడా విషయాత్మకమైన ప్రయత్నం చేస్తున్నాడు కనుక తనను విషయాత్మకంగా చేసి ఆ స్థానంలో తను డైవర్ట్ కాకూడదు అన్నట్టు అంటాడు. కాదు, డైవర్ట్ కాకుండా ఉండటం అనేది, కాన్సన్ట్రేటెడ్గా ఉండటం అనేటటువంటి తన స్థానంలో తనకి ఎప్పుడూ జరగవలసిన విషయం. తన వర్చ్యూ అది, పర్సనాలిటీ బిల్డప్ అది. సో తనకు అది పర్సనాలిటీ బిల్డప్. అప్పుడు ఏమవుతుంది, పిల్లలతో మాట్లాడినా, కొడుకుతో మాట్లాడినా, ఇంకో విషయంలో మాట్లాడినా, ఇంకో విషయం మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా, ఎట్లా, వెన్, వేర్, వై, హూ, హౌ, ఈ 5 అంశములను ఎక్కడ మాట్లాడినా కూడా, ఎక్కడ వ్యక్తం చేసినా, ఎక్కడ ప్రవర్తించినా కూడా. అందువల్ల మళ్ళీ ఇంకో మాట మనం చేద్దాం. మనిషి ఒక్కడే వ్యక్తం చేసేటటువంటి ప్రాణి, మీదన్నీ కూడా మూగజీవులు. ఆ వ్యక్తం చేయటం అనేటటువంటిది తనకు మిగతా జీవులకి దానికి లేనందువల్ల ఏమవుతుందంటే, మిగతా ఉన్న అన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ ఆ ఇంద్రియముల్లో తనను తాను వ్యక్తం చేసుకోవటం అనేటటువంటిది తనకు లోపం. వాగింద్రియంలో వ్యక్తం చేసుకోవడం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అన్ని ఇంద్రియములకు ఈ మాట బాగా గుర్తించాలి. అన్ని ఇంద్రియములకు ఇంద్రియం ద్వారా తన్ను తాను వ్యక్తం చేసుకోవటం అనేటటువంటి ఆ ఎఫిషియన్సీ, ఆ అంశము ఈ ఒక ఇంద్రియం ద్వారా మనకు వచ్చింది. అర్థమవుతుందా? చాలా గుర్తించాలి. కన్నుతో కూడా నేను వ్యక్తం చేసుకుంటాను, వినేటప్పుడు వ్యక్తం చేసుకుంటాను, చేసేటప్పుడు వ్యక్తం చేసుకుంటాను. చేయి తిప్పేటప్పుడు చూడండి, చాలా మంది చూసి తిట్టుంటారు. వాళ్ళు చేతులు ఇట్లా ఉంటే దూరంగా అది ఇట్టి ఆడిస్తుంటారు, ఒక వెయ్యి ఆడిస్తుంటారు. చాలా తప్పు. చేతులు ఇట్లా ఉండవు, దాని న్యాచురల్ పొజిషన్. ఎట్లా తిప్పినా ఇట్లా తిప్పాల్సింది, మళ్ళీ ఇట్లా అట్లా అంటుంటారు. చాలా తప్పు. ఇది వ్యక్తం చేయటం, నేను వ్యక్తం చేసుకుంటున్నాను, నీ రజోగుణం వ్యక్తం అవుతుంది. మనం భగవద్గీతను అధ్యయనం చేసుకుంటూ గుణకర్మ సాధన కర్మ అని చెప్పుకుంటున్నాం. గుణకర్మగా చేయటం అనేది ఎట్లా ఉంటుందో నేను వ్యక్తం చేసుకోవడం, అందుకు అదే గుణకర్మను వ్యక్తం చేసుకుంటున్నాం. దానికి ఆటకట్టుగా నీకు వాగింద్రియం ఇప్పుడు వచ్చింది. వాగింద్రియం వచ్చేటప్పటికీ జీవుడు మానవుడైన అవుతుందా కనుక ఆ వాగింద్రియాన్ని శుద్ధి చేసుకోవాలి, సరిగ్గా పలకాలి, అక్షరాన్ని పలకటం చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు పలకద్దు. చెప్పండి. 7వ అధ్యాయ
ధ్యా 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 సప్తమోధ్యాయ ధ్యా ధ్యా అవుతున్నారు మీరు. ధ ధ థ ద థ ద థ. మీరు థాకి ధాకి తక్కువ మధ్యస్థలో పలుకుతారు. సప్తమోధ్యాయ. సప్తమోధ్యాయ అర్థమవుతుంది. సాపరిగా సప్తమోధ్యాయం అంటే 7వదైన అధ్యాయం. అధ్యాయం అధ్యాయం ధ థ థ ద ద తేలిక ద ధ ద ధ. సప్తమోధ్యాయ. సప్తమోధ్యాయ వస్తున్నారు మళ్ళా. ఎప్పుడు అవుతారు? అథ అథ కథమ అథ కథమ అథ కథ. పక్క పక్కన అక్షరాలు వచ్చినప్పుడు కూడా అవలీలంగా పలికేటట్టు. సప్తమోధ్యాయ. సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ. జ్ఞాన విజ్ఞాన యోగ. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. మయ్యాసక్తమనా పార్థ. మయ్యాసక్తమనా పార్థ. యోగం యుంజన్ మదాశ్రయ. యోగం యుంజన్ మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం. ఇక్కడ సా ఉంది, ఇక్కడ షా ఉంది. అనకండి చక్కగా. అసంశయం శయం అనదు. శయం శ. అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం. పక్షాన్ని పడుకుంటే ఎంత సరళంగా ఉంటుంది. అవును నువ్వు మాట్లాడుతుంటే ఏదో తమాషాగా చెల్లెల మీద ప్రేమతో ఉంటాడు పుట్టిన పిల్లవాడిని. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నవ్వుతుంటే మీ అమ్మ పాడినట్టుందిరా అని. అలాగే మీరు చక్కగా పలకండి. సాక్షాత్ మన శ్రీ భగవాన్ పలికినట్టుగా ఉంటుంది. సాక్షాత్తుగా మరి ఎవరు వ్యాస భగవానుడు వచ్చినట్టుగా ఉంటుంది. పలకాలి. అసంశయం సమగ్రం మా. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఎట్లా వింటావో, ఎట్లా తెలుసుకుంటావో దాన్ని విను. ఎట్లా తెలుసుకుంటావు ఆరేషన్లో కూడా ఎట్లా తెలుసుకుంటావో దాన్ని విను. ఎట్లా తెలుసుకుంటావో దాన్ని విను. దాన్ని విను. తచ్ఛృణు. తచ్ఛృణు దాన్ని విను. దాన్ని విను. దాన్ని విను. అప్పుడు ఏమవుతుంది? ఎట్లా తెలుసుకుంటావో విను. దాన్ని చాలా సరళంగా మృదువుగా. అభయం సత్వ సంసిద్ధి మార్ధవం పదవుతుంది. జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపేక్షణం దయాభూతేశ్వలోలుప్తం అలోలుప్తం మార్ధవం. మృదుభావం. మృదువుగా పలకంటే ఎట్లా ఉంటుందండి? పలిక ఉంటుంది. ఇది కూడా మృదువు. దాన్ని అది మహాప్రాణం అంటారు. ధ అనేదేమో అల్ప ప్రాణం. ఖ అని స్పష్టంగా పలకటం కూడా మార్గం. స్పష్టంగా పలిక. థ పలిక స్పష్టంగా పలిక. ధ పలిక అది స్పష్టంగా పలిక. అది కూడా మార్గం. జ్ఞానం తేహం సవిజ్ఞానం. జ్ఞానం తే అహం సవిజ్ఞానం. తీర్చేస్తున్నారు. తేహం అంటున్నారు. తేహం హం హం అని పడుతుంది. హం అనేటప్పుడు హా అక్షరమేమో అహంలో రెండో అక్షరం. మీరు హం అనే అది హా తేలిక పలికితే అహం పలుకు. అక్కడ మధ్యలో అవగ్రహం ఉంది. తే అహం. లోకం ఎట్లా ఉంటుంది? ఎంత చక్కగా ఉంటుందంటే వాతాపి గణపతిం భజే హంప. తాళం బీట్ మీద పడు. హం అంటాడు. అహం అని. తీరిగా కూర్చుని
వాతాపి గణపతిం భజేహం వాహం భజేహం వా భజేహం వా భజేహం వాతాపి అనొచ్చు. సంగీతంలో కూడా స్పష్టంగా మీరు సంగీతం పాడటం లేదుగా. జ్ఞానం తే తేహం మనకు ఆ వత్తద్దు, ఆ రెండో అక్షరం అవుతుంది. అహం హం కాదు, అహం. విన్నారా? చాలా చోట్ల ఈ తేడా వస్తుంది. రెండవ అక్షరం ఎట్లా పలుకుతారు పలికితే మొదటి అక్షరం అవగ్రహం ఏదో అదేమో సంధిలో లుప్తం అయిపోయింది. లుప్తం అంటే దాచబడింది అనమాట. కానీ రెండవ అక్షరం పలికినట్టుగా ఈ అక్షరం పలికితే ఆ మొదటి అక్షరాన్ని కూడా పిలుచుకొస్తుంది. జ్ఞానం తే సవిజ్ఞానం. జ్ఞానం తేహం సవిజ్ఞానం. అంటే అహం అనద్దు, తే 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 జ్ఞానం తే సవిజ్ఞానం. జ్ఞానం తేహం సవిజ్ఞానం. ఇదం వక్ష్యామ్య శేషతః. ఇదం వక్ష్యామి అశేషతః. ఇదం వక్ష్యామి కాదు, ఇదం వక్ష్యామి. దీన్ని దీన్ని ఇప్పుడు ఎన్ని ధ్వని ఎట్లా వస్తుంది చూడండి. దీనిని దీనిని పలికినప్పుడే మృదువుగా పలుకుతుంది. ఇదం ఇదం వక్ష్యామ్య శేషతః. ఇదం వక్ష్యామి అశేషతః. అశేషత వరకు కాదు, పైగా ఇదం వక్ష్యామ్య శేషతః. ఇదం వక్ష్యామి అశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. నేహ భూయోన్యత్. నేహ భూయోన్యత్. నా పలికి పై రావాలి. నేహ భూయోన్యత్. నా జ్ఞాతవ్యమవశిష్యతి, నా అవతలి రావాలి. జ్ఞాతవ్యమవశిష్యతి అనే దానికి నా ఇది 3వ పదంలో ఉంది. నా 4వ పదంలోకి ఇది వెళ్ళాలి, తీర బయటికి రావాలి. నేహ భూయోన్య నేహ 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 అనద్దు. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. జ్ఞాతవ్యం అవశిష్యతి. జ్ఞాతవ్యం అవశిష్యతి. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మళ్ళీ సహస్రేషు సహస్రేషు అంటున్నారు. పదవ శ్రే. సహస్ర ఎందుకు వస్తుంది, ఒత్తి ఎందుకు వస్తుంది? ఎవరన్నా ఏం చెప్పినా దీనికి వ్యాకరణ సూత్రం చెప్పినప్పుడు కూడా అది వాళ్ళ భ్రాంతి అంతే, అన్నిటికీ చెల్లదు. ఈ మాట ఎప్పుడు చెప్పునో దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది. నానా ఛిద్ర ఘటోదర స్థిత. అది నానా ఛిద్ర, అది నానా ఛిద్ర కలిపేటప్పుడు అక్కడ మాత్రం చీకి చావత్తు వచ్చింది, అన్నిటికీ రాదట్లా. నేను పొందట మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణ మను మను మన్ను అని వత్తద్దు. మనుష్యాణ మనీష అన్ని అక్షరాలు ఇచ్చి బండరా పలకదు. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మను 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 అంటే మను మను మనుష్య మను అనద్దు, మొరటుగా అనద్దు. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మను అంటున్నారు, ఒత్తుతున్నారు. మనుష్యాణం మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. నువ్వు పోయింది సహస్రేషు ఒత్తుతున్నారు. సహస్రేషు సహస్రేషు. సహస్రం వర్తంతే జగతి విభుషాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్ప్రదం హరిబ్రహ్మాదీనామపి నికటభాయామ సులభం చిరం యాచే శంభో తవ పదాంభోజే భజనమని. సహస్రం వర్తంతే జగతి విభుషాః
పదం రావట్లేదు. ఎంత నిండుగా పలకాలో అంత నిండుగా పలకచ్చు. ఆడిషన్లో సరిగ్గా వస్తుంది, రికార్డింగ్లో సరిగ్గా వస్తుంది. సహస్రం వర్తంతే, సహస్రం వర్తంతే, సహస్రం వర్తంతే అని అటువంటి పరువు కాదు మన ఇవ్వరు. మనుష్యాణం సహస్రేషు మనుష్యాణం సహస్రేషు మళ్ళీ సహస్ అవుతున్నారు. సహస్రేషు ఆ? సహస్రేషు సహస్రేషు అంటున్నావు నువ్వే. సహస్రేషు మనుష్యాణం సహస్రేషు 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 అదే శ్రే ఉత్తున్నావు అట్లా నువ్వు. సహస్రేషు సహస్రేషు సహస్రే శ్రే కాదు. సహస్రేషు అట్లా సహస్రేషు వినకూడతామే. పైకి రావాలి. సహస్రేషు సహస్రేషు మనుష్యాణం సహస్రేషు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః కశ్చిన్ మాం వేత్తి తత్వతః భూమిర్ ఆపో నలో వాయు. భూమిర్ ఆపో అనలో వాయు. అనలో అంటున్నారు. నా రెండు అక్షరం పలకాలి. భూమిర్ అనద్దు. భూమి రాపో భూమి రాపో అని బట్టి ఉంటుంది. రా తక్కువ పలుకుతుంది, తేలిక పలుకుతుంది, పో పలుకుతుంది. భూమి రాపో నలో భూమి రాపో నలో పో అనలో అనదు. అపో అనలో అనకూడదు. అక్కడ ఉత్తమం వచ్చేసింది, అది మళ్ళీ అనలే పెడితే చేయకూడదు. ఎప్పుడు చేయకూడదు. అవాంతరం వచ్చినప్పుడు అంతకంటే ఇంకా లేదు, అందరూ సరిగ్గా పలకలేదంటే మనం ఒప్పుకొని బ్రాకెట్లో పెట్టాము, అంతేగాని ప్రతి చోట అనకూడదు అట్లా. భూమి ఆపో నలో వాయు భూమిర్ ఆపో అనలో వాయు. ఖం మనో బుద్ధిరేవ చ ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. భిన్న ప్రకృతిరష్టధ. ఇది కూడా ప్రకృతిని ఒత్తుతారు. అన్ని ప్రకృతిరష్టధ. ప్రకృతిరష్టధ అండి వాళ్ళు అంటే దీనిలో ఉన్న రహస్యం చెప్తారు. వాళ్ళు ప్రతి అక్షరాన్ని నిండుగా పలకాలంటానికి ఒత్తి పలుకుతారు. నిండుగా పలకటం ఒత్తి కాదు. ఒక అక్షరం పలికి ఆ అక్షరాన్ని వదిలిపెట్టి ఇంకో అక్షరాన్ని పట్టుకోవాలి. అక్షరాన్ని పలకాలి. అని వదిలిపెట్టేటప్పుడు ఎట్లా ఉండాలి, దానికి ఆ సౌండింగ్ కూడా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో అక్షరాన్ని టేకప్ చేసినప్పుడు దానికి ఎట్లా ఉంటుందంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. ప్రతి అక్షరానికి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అట్లా అవుతుంది. మళ్ళీ ప్రతి పదానికి కూడా బాగా గుర్తించాలి. ఇది ఇంత థియరీ చెప్తున్నాం. ఇంత థియరీ చెప్తే ఏం అర్థం కావట్లేదు. చదివేస్తా ఉంటే ఇట్లా గుడ్డది చేలో పడ్డట్టు చదువుతారు. మరి చదివేటంటే మరి రికార్డు ఉంది, రికార్డు చూసి చదువుతారంటే మీ వల్ల కాదు. అది అర్థం చేసుకోవాలి. అంత విశదంగా అర్థం చేసుకునేటటువంటి ప్రజ్ఞ మనిషికి ఉన్నది. ఇంత విశదంగా అర్థం మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు దీన్ని ఇవాళ సెటప్ చేశారు. ఎన్ని మైన్యూట్స్ చిన్న చిన్న విషయాల దగ్గర వెళ్ళారు. మీరు వెళ్ళారా లేదా? లేకపోతే రాదు అది. ఆ విషయాల్లో అంత గొప్పగా ఈరోజు ప్రతి పసివాడు కూడా తెలుస్తుంది. ముసలాడు కూడా తెలియటారు అధ్యయనం చేయటం అంటే ఏముంటుంది. అది తనలోంచి పలకాలి. ఇది కూడా తనలోంచి పలికిందే అంటే తనకు బయట దృష్టి చాలా ఉందన్నమాట. బయట కనిపిస్తుంది. తన ప్రజ్ఞ బయట కనిపిస్తుంది అనుకుంటున్నాడు. ఇక్కడ తన ప్రజ్ఞ బయట కనిపించడం కాదు. తన ప్రజ్ఞ తనకే తెలియాలి. తనలో తాను ఈ సబ్జెక్టివిటీ, ఆకర్షణ, సబ్జెక్టివిటీ, గ్రావిటీ, సెల్ఫ్ గ్రావిటీ,
సెల్ఫ్ గ్రావిటీలో బయటది ఎంత బాగా వస్తుందో అక్కడ అక్కడ వికాసం అంటే ఇంత 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 వికాసం చూపించినప్పుడు కూడా తన ఎంత స్పష్టంగా ఉంటే అంత చక్కగా వికాసం వస్తుంది. దీని మీద చాలా దృష్టి పెట్టాలి. ఇది ఒక అధ్యయనం ఉంటే మనం గ్రంథాన్ని అధ్యయనం చేయడం కాదు, మన జీవితాన్ని అధ్యయనం చేస్తున్నామా. అధ్యయనం చేసే విధానాన్ని ఆ ప్రవృత్తిని తీసేసి నివృత్తిని నిలపడం అన్నటువంటిది కోర్సు జరగాలి. దానికి ఇది కూడా ఒక నాంది ప్రస్తావన. అర్థమవుతుంది. ఇది వేరే సబ్జెక్ట్ కాదు. నథింగ్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. మనం ఎక్కడ ప్రవర్తించినా మన సబ్జెక్ట్ ఒకటే. నేను ప్రవర్తిస్తున్నా. చిన్న విషయం చాలా చిన్నది కావచ్చు, కానీ తను మాత్రం పూర్ణ స్వరూపంగా దాన్ని టేకప్ చేస్తాడు. ఎందుకు? అది సూక్ష్మ విషయమో స్థూలమైన విషయమో, చిన్నదో పెద్దదో, ఏదైనా సరే తను ప్రవర్తించడంలో తనను తాను దర్శనం చేసుకుంటాడు. ఎట్లా దర్శనం చేసుకుంటాడంటే, చిన్న విషయంలో తాను ఎట్లా ఉంటాడో, గడ్డు విషయంలో ఎట్లా ఉంటాడో, పెద్ద విషయంలో ఎట్లా ఉంటాడో, కాంప్లికేటెడ్ విషయంలో ఎట్లా ఉంటాడో. కనుక ఏదైనా సరే తన యందు తన ప్రజ్ఞ అంటే అవబోధనం, అవగమనం, తను తాను చేరుకోవడం. ఇంత థియరీ చెప్తున్నాం మేము. ఇంత థియరీ చెప్పినా మళ్ళీ అది అట్లే పలగదు. మళ్ళీ ఏతద్యోని భూతాని ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. సర్వాణి ఇత్యుపధారయ. ఉపధారయ ఉపధారయ అనకూడదు. ఉపధారయ అంటే ధారణ చేయి, అన్నిటినీ ధారణ చేయి. అన్నిటినీ ధారణ చేయి కాదు. సర్వాణి ఇత్యుపధారయ. సర్వాణి ఇత్యుపధారయ. అహం కృష్ణస్య జగతః కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఇలా పలుకుతున్నారు. వాగింద్రియం మాట్లాడేటప్పుడు దానికి మృదుత్వం రావాలి. నాలుక కదిలితే మృదుత్వం రావాలి. మత్త పరతరం న అన్యత్. మత్త పరతనం న అన్యత్. కించిదస్తి ధనంజయ. కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం. మయి సర్వమిదం ప్రోతం. సూత్రే మణిగణా ఇవ. సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి శశిసూర్యయోః. ప్రభాస్మి శశిసూర్యయోః. ప్రణవ సర్వవేదే. ప్రణవ సర్వవేదేషు. శబ్ద ఖే పౌరుషం ఋషు. శబ్ద ఖే పౌరుషం ఋషు. పుణ్యోగంధ పృథివ్యాం చ. పుణ్యోగంధ పృథివ్యాం చ. తేజశ్చాస్మి విభావసౌ. తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు. జీవనం సర్వభూతేషు. తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. తపస్విషు అనద్దు, ఆకండి. తపస్విషు పదం తీసుకోవాలి. తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. తాపసులలో తపస్సు. తపస్సును నేను తాపసులలో. తపస్సును నేను తాపసులలో అనగా కాదుగా మనం చెప్పింది. దీనిలో కూడా పుణ్యోగంధ పృథివ్యాం చ అంటున్నాం మనం. దీనిలో లోకంలో ఎట్లా ఒక ఫౌల్ గేమ్ ఎట్లా ఉంటుందంటే, పృథివ్యాం చ అది కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇయా చ వస్తుంది సరే, దానికి చ వస్తుంది. అయితే దాన్ని ఇయా అంటారు. అట్లా రాసి చదివేటప్పుడు
ఇయా పలకుండా నకారం పలుకుతారు. పృథివ్యాంచ నకారం పలుకుతారు. వింటున్నారా? అర్థం చేసుకోండి. నకారం పలుకుతారు అంటే దాన్ని సంధి చేశారు. పృథివ్యాం చ పదం వేరు, పృథివ్యాం పదం వేరు, సంధి చేశారు. సంధి చేసినప్పుడు సంధిలో అది ఈ అకారం వస్తుంది. ఎప్పుడు సంధిలో ప్రతి వర్గంలో చివరి అక్షరం వస్తుంది సంధిలో. అయితే ఈ చకారంలో అక్కడ చ ఉంది కనుక చకారంలో చివరి అక్షరము ఈ ఈ గనక ఈ వస్తుంది కనుక ఈ వచ్చింది. అది సరిగ్గా పలకాలి. పృథివ్యాంచ అనాలి. పృథివ్యాంచ ఉంటున్నారా? పృథివ్యాంచ అనాలి. పృథివ్యాంచ అంటే తకారంలో తావర్గంలో ఉన్నట్టు నకారం వచ్చింది. అవునా? ఈ తంటాలు వద్దు. వాడు అట్ట పలుతాడు, తంటాలు వద్దు అని మనం ఏం చేసాం? పృథివ్యాం చ అన్నాం. అంటే మనం ఏం చేసాం? సంధి చేయలే. సంధి చేయలే. నీ ఇష్టమా అని ఒకటి ప్రశ్న వేశాడు అనుకోండి, దానికి కూడా చక్కటి సూత్రం ఉంటుంది. సంహిత ఏకపదే నిత్య. సంహిత అంటే సంధి అనమాట. సంహిత ఏకపదే నిత్య. నిత్య ధాతూపసర్గయో. సమాసే కూడా నిత్య. వాక్యేతు సా వివక్షామపేక్షతే. అంటే సంధి ఏకపదంలో ఉన్నప్పుడు సంధిగా వస్తేనేమో సంధి నిత్యం, తప్పకుండా సంధి చెప్పి పలకాలి. నిత్య ధాతు ఉపసర్గయో. ఒక ధాతువు చెప్పినప్పుడు ధాతువుల ముందు ఉపసర్గ చెప్పినప్పుడు కూడా నిత్యం. అది కూడా సరిపడదు. అభిజానాతి. అభిజానాతి సంధి కలిపి చెప్పాలి. అభి ఉపసర్గ, సంధి ముఖ్యం. అక్కడ సంధి అయినా వచ్చినా కూడా అది నిత్యం. సమాసమునందు కూడా సంధి నిత్యం. అవునా? వాక్యేతువు, వాక్యమునందు మాత్రం సా వివక్షం అపేక్షతే. వాక్యంలో వివక్షం, సంధి చేస్తే చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. వివక్ష అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? పృథివ్యాం చ, ఇది వాక్యం ఇది. పుణ్యోగంధ పృథివ్యాం చ. అహం పృథివ్యాం పుణ్యోగంధ చ. పుణ్యోగంధ చ. చకారం చివరి పృథివ్యాం తర్వాత రాదు. దాని వాక్యం చెప్పినప్పుడు పృథివ్యాం తర్వాత రాదు. అప్పుడు ఈ వాక్యం అనేది వాక్యమా లేకపోతే శ్లోకంలో ఉన్నటువంటి వాక్యమా అని ప్రశ్న వేసుకుంటే కూడా ఇది శ్లోకంలో ఉన్నటువంటి వాక్యమే అనుకున్నప్పటికీ కూడా ఇది వాక్యం. ఎక్కడున్నది వాక్యం, దానికి వివక్ష అంటే కలపచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఇప్పుడు కలిపితే అవాంతరం వచ్చేట్టుగా ఉంటే మనం విడదీసి చెప్తున్నాం. పృథివ్యాం చ అంటున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దీనిలో కూడా మనం వింటున్నాం కనుక ఎవరిని పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు. దానికి గణ విభజన చేసామనుకోండి. గణ విభజన చేసినా కూడా గురు లఘువులు మారినప్పుడు కూడా ఇది అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సులో ఆ ఛందస్సులో ఇది పుణ్యోగంధ పృథివ్యాం చ. పృథివ్యాం చ, పృథివ్యాం చ అన్నాం అనుకోండి, ఇంచ అనేది వేరే అక్షరం అవుతుంది. అప్పుడే 8 అక్షరాలు. పృథివ్యాం చ అన్న 8 అక్షరాలు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా లేదా? రావుడే అర్థమవుతుందా? పుణ్యో గంధ పృథివ్యాం చ. వ్యాం చ అన్న 7, 8 అక్షరాలు. పృథివ్యాం ఇంచ, ఇంచ అక్షరం, అది అక్షరం వేరు. పృథివ్యాంచ. ఇప్పుడు ఈ చివరి అక్షరంలో వ్యాంచ అనేది అది ఎట్లాగో గురువే. ఇప్పుడు 7వ అక్షరం గురువు కావాలనుకోండి, 7వ అక్షరం గురువు వచ్చి అంటే ఇప్పటికీ ఛందస్సు కుదురుతుంది, సంధి అక్కడ లేకపోయినా సరిపోతుంది. అందువల్ల మనం చెప్పుకున్నాం. లేకపోతే పృథివీ అంచ అంటే అర్థం
చాలా తప్పు. ఇటువంటివి పట్టించుకోరు. చదివేశాం కదా అంటాడు. ఎట్లా చదువుతామండి? అది ఏమన్నా చదవటం అంటే, అధ్యయనం చేయటం అంటే మళ్ళీ మాట చెప్పుంటే ఇది చాలా చెంప మీద కొట్టినట్టు ఉంటుంది వీడికైతే. భావగ్రాహి జనార్దన ఈ మాట చెప్పి మాత్రం తప్పించుకోవడానికి ఎవరన్నా ప్రయత్నం చేశాడంటే చాలా పౌల్ గేమ్ ఆడుతున్నాడు. అట్లా తప్పించుకోవడానికి ఎవరైనా చేయొచ్చు, కానీ మా బోధకు చేసేటువంటి వాళ్ళు మాత్రం అట్లా చేయకూడదు. చాలా తప్పది. అవతల వాళ్ళు మోసం చేస్తాడు. జనార్దనుడు భావగ్రాహి. నీ దగ్గర భావం ఇప్పట్లా ఉందంటే చాతకాంతరం. నీ చాతకాంతరాన్ని గ్రహిస్తాడు. మనం అనుకుంటాం ఎట్టగా చదివేయాలని అనుకుంటున్నాడు, అది ఒక సద్బుద్ధి అనుకుంటాడు. చదవడం ఎట్లా ఉండాలో దానికి సరిగ్గా తినాలి. అన్నం తినాలి, తిన్నదేదో అరగాలి. అరగకపోతే తిన్నట్టు వాడు ఎట్ట కాదు, తినుట అనేటటువంటి క్రియ ఎట్ట జరగలేదు, తనకు హితవు కాలేదో, తనకు ధారణగా కాలేదో, అప్పుడు అది చేసినవాడు కాదు. దీనికి సూటి అయిన వాక్యము అశ్రద్ధయాహృతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నోయ. 17వ అధ్యాయంలో చివరి శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం. అశ్రద్ధగా హుతమో దత్తమో తపస్సు చేసింది, ఏది చేసినప్పుడు కూడా అసత్ ఇత్యుచ్యతే. సత్ కాదు, అసత్. అసత్ ఇత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నోయ. అది తర్వాత దానికి స్వరూపం ఏం లేదు, నీకు పొందేది కాదు. నోయ ఆచరించేటప్పుడు లేదు, తర్వాత లేదు. సూటిగా ఉంది. దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, దాచవలసిన అవసరం ఏముంది? వాళ్ళు అంటారు, అనలేని వాళ్ళు అంటారు. కానీ ప్రబోధ కూడా ఆ మాట అనకూడదు, చాలా తప్పదు. దాన్ని తీసుకొచ్చి ఇదంతా తప్పంతా జనార్దనుడి మీద వేస్తే ఏమర్థం? కదా. కనుక మన మఠంలో ఇట్లా భావయుక్త అధ్యయనం చేసుకుంటున్నామంటే దీనిలో ఎన్నో అంశముల్ని బాగా పరిశీలన చేసి చూసుకొని ఇట్లా దీనికి వచ్చాం. అది మీకు పలికించి ఒక రికార్డు ఇచ్చాం. అట్లా అయినా పట్టుకోవడం కష్టమే, నాకు తెలుసు విషయం. ఎందుకు కష్టం అవుతుందంటే ప్రవృత్తితో వస్తున్నారు. ఈ మానవ జన్మ అనే ఎటువంటి ప్రవృత్తి అంటే, మానవ జన్మ అనేది ఎట్లా వస్తుందంటే 84 లక్షల జీవరాశుల గర్భాల తర్వాత వచ్చింది. అంత ఇంపాక్ట్ దాని మీద, ఆ ప్రభావం దీని మీద ఉంది. అన్ని జన్మల ప్రభావం ఉంది. అవును. ఆ తర్వాత కూడా ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత ఈ బోధ వైపు, ఈ శ్రవణ వైపు వచ్చాడు. అంత ప్రభావం ఉంది కనుక నథింగ్ క్యాన్ బి టర్న్డ్ అవుట్ ఓవర్ నైట్ అని. ఒక రాత్రికి ఏది సరిపోతు కాదనే మాట లోకంలో బాగుంది. కానీ అట్లా అనుకుని మన సమర్థించుకోవడం కాదు, సత్యమే. కానీ అట్టని సమర్థించుకుంటే మాత్రం అపరాధం. ఇది మనం బాగా గుర్తించాలి. సమర్థించుకోవడానికి కాదు, దాన్ని అది చూసుకుని హెచ్చరికగా తీసుకోవడం కోసం మనం ఉన్నాం. హెచ్చరికగా తీసుకుంటే మనం చాలా గొప్పగా బాగా గుర్తించాలి. అలర్ట్నెస్. తస్మాత్ జాగృత అంటే మేల్కో అంటే నిద్రాక్షయ్యే. నిద్రాక్షయ్యే, నిద్రపో. అప్పుడు లోకంలో కాసుకోసి తెలుస్తుంది. నిద్రపోయి లేచిన తర్వాత మెలకువగా ఉంటే మనకి ఎట్లా ఉంటుందో, ఓ విషయంలో మరిచిపోయి మళ్ళీ జ్ఞాపకం వస్తే మనం ఎట్లా ఉంటామో, ఇవన్నీ కొన్ని లోకంలో మనకు కొన్ని తెలుస్తున్నాయి. కొన్ని తెలిసిన తర్వాత కూడా దాన్ని తీసుకొని ఆసరాగా ఆధారంగా తీసుకొని నిజమైన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి మనకు ఆ విధంగా తోడ్పడతాయి కానీ పూర్ణం కాదు. అర్థమవుతుంది. మన అభ్యాసం అనేటటువంటిది కూడా లోకంలో ఎట్లా ఉంటుందంటే, కాళ్ళు అడుస్తోకనేలా కాళ్ళు కడగనేలా అని. తప్పు చేయడం దేనికి, మళ్ళీ అభ్యాసం కాదని అభ్యాసం చేయడం ఏంటి అనే మాటకి వచ్చినప్పటికీ ఈ సాధన అభ్యాసం అనేది కూడా మెట్టుదిగిన మాట. కానీ ఆ మెట్టుదిగిన మాటలో కూడా మనం ఎట్లా ఉండాలో, మనం చేసే ప్రతి చిన్న విషయం కూడా సాధన. జీవన పాలన సాధన పాలనగా సాధకుడు ఆ రచనను, మాధవుని రచన ఏమిటి? మా ధబ. మా అంటే మన కొరతని కంపింపచేసి ప్రతి చిన్న సంఘటనలో మాధవ స్వరూపం మనకు బాగా కనిపిస్తుంది.
మన కొరతను కంపింపచేసి ఎందుకు కంపింపజేస్తున్నారంటే నువ్వు అదే స్వరూపం కనుక. నువ్వు ఎట్లా మొదలైనావు? స్వరూపం నుంచి మొదలైనావు. స్వరూపం నుంచి మొదలైనావు గనక స్వరూపంతో పోల్చుకుంటావు, నువ్వు గ్యారంటీగా పోల్చుకుంటావు. నిన్ను కట్టేసింది ఉనికి. ఉన్నాను, ఉనికి కావాలి నీకు. ఉనికి నేను కట్టేసింది. నీ కట్టేయడం అనే మాట నీకు బయట మాటిమాటికి వ్యక్తం అవుతుంది, తెలుసుకునేట్టుగా చేస్తుంది. ఉనికి పాలన అనేటటువంటిది ప్రతి ప్రాణికి ఉన్నది. ప్రతి ప్రాణికి ఉన్నది కనుకనే ఉనికి పాలన చేత ఏం చేసింది, ఆ యోనికి ఉనికి కాదు అని వదిలేసి ప్రతి యోనిని వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇది ఈ రోజున ఈ క్షణాలను ఇప్పుడు చేసినటువంటి కాదు, జన్మాంతరంగా వస్తుంది మనకి. విలువ తెలిస్తే తెలుస్తా, విలువ తెలిసి పలకాలి. అంత అర్థం ఉంది భగవద్గీతలో. ఎట్లా అయితే గురువు దగ్గరకు వచ్చి గురువు దగ్గర వ్యక్తిగతంగా ప్రవర్తించకుండా స్పష్టంగా తాను ఎట్లా ఒదిగి ఉంటాడో ఆ ఒదిగిన స్వరూపం తనదవుతుంది. తాను జీవితం అంతా కూడా జన్మలకి ఒదిగి ఉంటాడు ఎట్లాగో, అట్లాగే భగవద్గీత దగ్గరకు వచ్చినాం. ఇట్లా ఉన్నాము. దీన్ని స్పష్టంగా పలకలేకపోతే, భగవద్గీతనే స్పష్టంగా పలకలేకపోతే ఇంకా జీవితంలో ఎట్లా పలుకుతావు? విలువ తెలియాలి. చెప్పండి మళ్ళీ. పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. అందరెందుకు? తేజశ్చాస్మి విభావసౌ. తేజశ్చాస్మి విభావసౌ. విభావసౌ అని పలకాలి. లేకపోతే తేజశ్చాస్మి విభావసౌ అని వస్తుంది. విభావసౌ 4 అక్షరాలు పదం పలకాలి నేను. తేజశ్చాస్మి విభావసౌ. తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు. జీవనం సర్వభూతేషు. తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం. బీజం మాం సర్వభూతానాం. విద్ధి పార్థ సనాతనం. విద్ధి పార్థ సనాతనం. బుద్ధిమతాం అస్మి. బుద్ధిమతాం అస్మి. తేజస్వినాం అహం. తేజస్వినాం అహం. ఇలా చూడండి. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం. ధర్మావృతో భూతేషు కామోస్మి. బుద్ధి బలం బలవతామస్మి కామరాగ వివర్జితం. బీజం విద్ధి పార్థ. ఆ శ్లోకం మొదట్లో ఏమిటి? బీజం మాం బీజం మాం సర్వభూతానాం విద్ధి. చూడండి అక్కడ ప్రాసెట్ వస్తుంది. విద్ధి పార్థ ధి విద్ధి పార్థ సనాతనం. తకారం. బుద్ధి మళ్ళీ ది వచ్చింది. బుద్ధిమతాం తకారం. తేజస్ తకారం. ప్రాస ఎట్లా వస్తుంది చూడండి. ఆ పలకటంలో ఎంత సొగసు పలుకుతుంది అసలు. అది ఇది ఎవరు కవులకు అవలీల. ప్రగల్భాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధిమతాం అస్మి. తేజస్వినాం అహం. తేజస్వినాం అహం. ఏ చైవ బలం బలవతాం అస్మి. బలం బలవతాం అస్మి. కామరాగ వివర్జితం. కామరాగ వివర్జితం. ధర్మావిరుద్ధో భూతేషు. ధర్మావిరుద్ధో భూతేషు. ఇప్పుడు చూడండి, విరుద్ధో ఎట పలికారు? ఇందాక అధకారం పలకం అంటే అధ్యాయ అని పలకం అంటే అధ్యాయ అని వస్తున్నారు. ఇది కూడా ఏమవుతుందంటే కొన్ని అక్షరాలతో కూడినప్పుడు ఉచ్చారణ స్పష్టంగానే వస్తుంది. కొన్ని చోట్ల వచ్చేటప్పటికి మనం ప్రయత్నపూర్వకంగా చేయాల్సి వస్తుంది. ఏం చేసినా సరే ఎట్లా ఉంటుంది? ఓ పిల్లవాడిని తీసుకురావడానికి వెళ్ళాం అనుకోండి, మన పిల్లవాడు మన ఎదుర్కొన్నా ఉన్నప్పుడు గుర్తించడం సులభంగా ఉంటుంది. అదే బడికి వెళ్ళాం తీసుకురావాలి, ఎట్లా ఉంటుంది? గంట కొట్టేటప్పుడు అందరూ ఒకసారి చూపు బయటకు వచ్చేస్తారు.
అంతమంది వచ్చినప్పుడు కూడా మరి ఎట్లా ఉంటాం, గుంపుల్లో వచ్చేస్తాడు వాడిని గుర్తించాలని చెప్పి జాగ్రత్తగా ఉంటాం. మన పిల్లవాడిని స్పష్టంగా గుర్తించగలుగుతున్నాం. ఏ అక్షరమైనా సరే, ఏ గుంపుల్లో ఉన్న ఎటువంటి చోట ఉన్నా కూడా దాన్ని స్పష్టంగా గుర్తించడం అనేటటువంటిది, ఆ గుర్తింపు అనేటటువంటి తనది తను గుర్తించడం, తన ప్రయత్నంగా, తనదిగా అంటే ఏమిటి, ఆ అక్షరం యొక్క ఉచ్చారణ తను ఉచ్చరించాలి, అది తనదిగా అంటే. తన పర్సనాలిటీ బిల్డింగ్ ఇట్లా వస్తుంది బాగా. ఏ చైవ సాత్వికా భావాః ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్ తామసాశ్చ ఏ. రాజసాస్ తామసాశ్చ ఏ. రాజసాస్ తామసాశ్చ ఏ. రాజసాస్ తామసాశ్చ ఏ. సకారం శకారం పక్క పక్కన వచ్చినాయి. రాజసాస్ తామసాశ్చ ఏ. రాజసాస్ తామసాశ్చ ఏ. మత్త ఏవేతి తాన్ విద్ధి. మత్త ఏవేతి తాన్ విద్ధి. నత్వహం తేషు తే మయి. నా త్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమయే భావైః. త్రిభిర్గుణమయైర్ భావైః. ఏభిః సర్వమిదం జగత్. ఏభిః సర్వమిదం జగత్. మోహితం న అభిజానాతి మాం. మోహితం నాభిజానాతి మాం. ఏభ్యః పరం అవ్యయం. ఏభ్యః పరం అవ్యయం. దైవీ హ్యేషా గుణమయీ. దైవీ హేషా గుణమయీ. మమ మాయా దురత్యయా. మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే. మామేవ ఏ ప్రపద్యంతే. మాయామేతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. న మాం దుష్కృతినో మూఢాః. న మాం దుష్కృతినో మూఢాః. పడి చూడండి, నా మాం దుష్కృతినో మూఢాః వచ్చేసింది, ఢా పలకాలి. న మాం దుష్కృతినో మూఢాః. న మాం దుష్కృతినో మూఢాః. మూఢాః మూఢాః మూఢాః. ఢా ఢా వేరు ఢా వేరు. మూఢాః. న మాం దుష్కృతినో మూఢాః. న మాం దుష్కృతినో మూఢాః. ప్రపద్యంతే నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. మాయయా అపహృత జ్ఞానాః. మాయయా అపహృత జ్ఞానాః. ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితాః. చతుర్విధ భజంతే మాం. చతుర్విధా భజంతే మాం. జనా సుకృతినో అర్జున. జనా సుకృతినో అర్జున. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి. జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః. ఏకభక్తిర్ విశిష్యతే. ఏకభక్తిర్ విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థమః. ప్రియో హి జ్ఞానినో అత్యర్థమః. స చ మమ ప్రియ. స చ మమ ప్రియః. ఉదారా సర్వ ఏవైతే. సర్వ ఏవైతే. జ్ఞానీ త్వాత్మైవ మే మతం. జ్ఞానీ మాత్మైవ మే మతం. ఆస్థితః స హి యుక్తాత్మ. అస్థితః స హి యుక్తాత్మ. ఆస్తి ఆస్తి అంటున్నారు, ఇందాక మూఢాః ఢా ఇట పలకాలి. ఆస్థిత ఆస్థితః స హి యుక్తాత్మ. ఆస్థితః స హి యుక్తాత్మ. తిష్టి అస్తి అంటున్నారు.
ఆస్థితస్థ చెప్పు, ప్రశ్న చెప్పు. ఆస్థితస్సహి యుక్తాత్మ ఆస్థిత తవతు ఆస్థిత ఆస్థిత తవతు. ఆస్థితస్సహి నువ్వు త్వరగా చెబుతున్నావు అంతేగాని తావ పలకట్లే. ఆస్థిత సహి. ఆస్థితస్సహి స్థి అంటున్నావు. తావ ఉత్త పలకట్లేదు, ఉత్తు పలకటం లేదు. ఆస్థితస్సహి ఆస్థి అను. ఆస్థి ఆ, ఆస్థి ఆస్థితస్సహి యుక్తాత్మ సహి సనదు. ఆస్థిత సహి. ఆస్థితస్సహి ఆస్థితస్సహి యుక్తాత్మ సహి సహి అంటున్నావు నువ్వు. ఈ పదం వేరు. ఆస్థిత సహి. ఆస్థిత ఆస్థిత సహ. ఆస్థితస్సహి సాకింద సావతుంది స్వామి. తాకింది సాగుతుంది. కలిపి రాసిందా? లేదు కొద్దిగా స్పేస్ ఉంది. సా తర్వాత స్పేస్ ఉంది. ఆస్థిత సహ ఇ అనే పదం. ఆస్థిత సహి ఆస్తి 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 అంటున్నావు. నీకే అంత ఆస్తి కావాలా చెప్పు. ఆస్థి ఆస్థి. ఆస్థి ఆస్థి ఆస్థితస్సహి యుక్తాత్మ నువ్వు చెప్పమ్మా. ఆస్థిత ఆస్థిత సహి యుక్తాత్మ. స్థిత సహి యుక్తాత్మ. ఆస్థిత సహి యుక్తాత్మ. ఆస్థితస్సహి యుక్తాత్మ మామేవనుత్తమాం గతి. మామేవానుత్తమాం గతి నువ్వు దీన్ని మామేవానుత్తమాం గతి. ఉత్తమాం కాదు, మామేవ ఉత్తమ అనుత్తమం గతి గతి విడదీసిగా. ఉత్తమాం గతి పదం వేరు కావచ్చు, కానీ కలిపి పలిగితేనే అర్థం వస్తుంది. విడదీసేది కాదు. పదం వేరు కావాలి. ఉత్తమాం గతిం కావాలి. అనుత్తమాం పదం. అట్లా సంధి ఎట్లా ఉంది? అను అనేది ఉపసర్గ. ఉపసర్గలో సంధి నిత్యం అది. మామేవాను ఉత్తమాం గతిం కాదు. నుత్తమం కాదు. మామేవాను తమాం గతి అని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. మామేవ అనుత్తమాం గతి. మామేవ అనుత్తమాం గతి మన పుస్తకం ఎట్లా ఉంది? వా కింద గుర్తుపెట్టింది, అంతేనా? అప్పుడు వా అనుత్తమం. బహూనాం జన్మనామంతే. బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ధ్య అవుతున్నారు ఎందుకు అట్లాగూ? ప్రపద్య. మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ 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 కాదు, సుదుర్లభ దుర్లభ. పెరుమాట చెప్పు. లభ దుర్లభ సుదుర్లభ. ఏం చెప్పదలుచున్నా అంటే దుర్లభుడు. ఆ మహాత్ముడు దుర్లభుడు, తొందరగా దొరికేవాడు కాదు. సుదుర్లభుడు. ఆ దుర్లభం అని కూడా ఎట్లా ఉందంటే స్పష్టంగా దుర్లభం. మీరు పలకటంలో ఇప్పుడు ఆస్థిత శబ్దానికి ఆస్థిత అన్నారు అనుకోండి, సుదుర్లభం. పట్టుకోవడం తంతు కాదు. ఆస్థిత స్థాయి ఎంత దుర్లభం అంటే ఎన్నో జన్మల చేత ప్రవృత్తి చేత కాటువేయబడింది. ఉచ్చారణ కాటువేయబడింది, ప్రవృత్తి కాటువేయబడింది, మన ప్రవర్తన మొత్తం కాటువేయబడింది. అది దాటాలంటే అంటే శుభేన సుష్టుగా స్పష్టంగా పూర్ణంగా దుర్లభమై. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ స మహాత్మా స మహాత్మ. స మహాత్మా చెప్పండి.
స మహాత్మా అర్థమవుతుంది? స మహాత్మా స మహా చేసినట్టుగా ఉంది పలకటం. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బాగా పలకాలి చివరిది. సుదుర్లభ. సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. బాగా అంటున్నారు ఎవరు? మీరు బాగా అంటున్నావు. బావతు సుదుర్లభ. కొందరు ఎందుకు చూడు అక్కడ సుదుర్లభ. ఆ అవతల ఎట్ట పట్టుకోవాలి అట్ట పట్టుకోవాలి. బాగా అంటున్నావు. బావత పలకట్లే. ఉంది సుదుర్లభ. సుదుర్లభ. మాత్రం ఆగి పట్టుకోవాలి. సుదుర్లభ. ఏయ్ ఇది ఒక బట్ట. ఇది పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఎట్లా ఒకటి సుదుర్లభ కాకుండా పట్టుకోవాలంటే అర్థమవుతుందా? అట్లా పట్టదు. సుదుర్లభ. పట్టకూడదు. స మహాత్మా సుదుర్లభ. స మహాత్మా సుదుర్లభ. దాని రహస్యం ఏమిటంటే అవతలది అట్లా ఉంది గనక ఆగు. ఆగి దాన్ని టేకప్ చేయి. ఎత్తుకో, తీసుకో. ఆగి తీసుకో. ఎట్లా ఆగాలో తీసుకో. అది అవతల పాడి అది ఆ పదం అవతల పలికి పక్కన పెట్టి ఇది తీసుకో. అన్నట్టు రాదు. ఎట్లా బహూనాం జన్మనామంతే అక్కడ సుదుర్లభ దగ్గర అటువంటి అటెన్షన్ రాలేదు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఈ ప్రపద్యతే కూడా సుదుర్లభ రాలేదు. వాసుదేవ సర్వమితి రాలేదు. ఇప్పుడు స మహాత్మా సుదుర్లభ. అక్కడ ఎట్లా ఉందంటే సు ఎట్లా ఉంది అది హ్రస్వం లఘు దు లఘువే కానీ లా వచ్చినందువల్ల ఈ లా అవతల దాని వల్ల దు గురువు అవుతుంది. తర్వాత అక్షర ప్రభావం వచ్చేది ఇది గురువు అయింది. అట్లాగే ఇంకా అక్కడ తర్వాత లా అనే ఒక ద్విత్వాక్షరం వచ్చింది. భా అనేమో ఒత్తు వచ్చింది. రా కింద లా వత్తు భా వచ్చింది. అది టేకప్ చేయడం తెలియాలి మనకు. ఇందాక మూఢా మూ తర్వాత ఢా అవుతుంది. అది ఒత్తు వచ్చింది కనుక ఆగు. అది ఢా పలికేటట్టుగా ఆగు. పలికేటట్లుగా దాన్ని తీసుకో. పదాన్ని జార్చేటట్టుగా తీసుకోవద్దు. అవుతుంది. చెంబు నిండా నీళ్లు ఉన్నాయి. గ్లాసు నిండా నీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి? నిండా నిండినప్పుడు జాగ్రత్తగా పోతాం. కాసులు ఉన్నప్పుడు పోయి తీరు వేరు, నిండా నీళ్ళినప్పుడు పోయి తీరు వేరు కావాలి. అప్పుడు కాసిని కింద పోతుంటాం. ఆ కింద పోవటం అనేది జరగకూడదు. ఎట్లాగో అట్లా ఇది కూడా సుదుర్లభ. 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 దుర్లభ. సు పలకాలి, దు పలకాలి, లభ పలకాలి. మధ్యలో ఉంది. అది దుర్ వచ్చిందంటే విసర్గం. దుహు సు దుహు లభ. దుహు పోయి రావుతుంది దుర్లభ. దుర్లభ. ఈ వ్యాకరణం అంతా మాకెందుకు? భగవద్గీత చెప్పి సావరాదు అంటే అంత విసుగైతే ఎట్లా వస్తుంది? నేర్చుకో. మనిషివి కాదు నువ్వు. నీకే వ్యాకరణం నేర్పించడంలే. ఆ పదం యొక్క తీరు చూపిస్తున్నావు. ఎంత జాగ్రత్తగా ఉండు. ఆ పదము పలికేటప్పుడు తేల్చేస్తావు. ఆ తేలుస్తావు గనక తేల్చకుండా ఉండాలి. దానికి ఏం చేయాలంటే సా మహాత్మా తర్వాత ఎంతసేపు ఆగితే ఆ వేగాన్ని పూర్తి చేసుకుని ఆ భావాన్ని పూర్తి చేసి ఆ పదమును పూర్తి చేసి ఇది టేకప్ చేయడానికి ఎంత కావాలో అటు తీసుకో. ఓ పదాన్ని పెడుతున్నాం అనుకోండి, ఓ పుస్తకం తీసి పక్కన పెట్టడం వేరుగా ఉంటుంది. ఓ చారు గిన్నె తీసి పెట్టడం వేరుగా ఉంటుంది. అన్నం గిన్నె తీసి పక్కన పెట్టడం వేరుగా. చారు గిన్నె ఎట్లా ఉంది? నిండా ఉంది.
అప్పుడు ఏం చేయాలి? అన్నం గిన్నె పెట్టిన తర్వాత చారు గిన్నె పట్టుకోవాలంటే అన్నం గిన్నె పట్టుకున్నంత అది ఘనమైన పదార్థం కనుక దాన్ని పట్టుకోవడం దానికి ఉన్న జాగ్రత్త కంటే చారు గిన్నె పట్టుకోవడం ఉండాలి. ఎందుకు? కింద పోకూడదు. అప్పుడు ఏం చేస్తాం? మనం తెలియకుండానే దానికి తగినట్టుగా మనం అటెన్షన్ పెడతాం. ఇట్లా పట్టాలి. అంటే అన్ని ఉపమానాలు దీనిలో చెప్పాల్సి వస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం సరిగ్గా పలకటం లేదని తెలిస్తే మనకే జాగ్రత్త మనకే వస్తుంది. మనకు అది తెలియటం లేదు కనుక మనం సరిగ్గా పలకటం లేదు. తప్పుగా పలుకుతున్నాం, తప్పుగా పలుకుతున్నాం అని తెలియటం లేదు. రెండూ కూడా తన వాగింద్రియానికి వ్యతిరేకం. స మహాత్మా సుదుర్లభ స మహాత్మా సుదుర్లభ కామైస్తైస్తైర్ రసజ్ఞానా కామైస్థైస్థైర్ కృతజ్ఞాన కృతజ్ఞాన అంటే అదే అంటున్నావు నువ్వు. కృతజ్ఞ అంటున్నావు. కృతజ్ఞాన 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 కామైస్థైస్థైర్ కృతజ్ఞాన 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 అంత దీనికి రాకు. కృతజ్ఞాన కృతజ్ఞాన ఆపద్దు. హృతజ్ఞాన కృతజ్ఞాన 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 కృతజ్ఞ వస్తుంది. తెలుస్తుందా? కృతజ్ఞ వస్తుంది. నీకు తెలియకపోతే నువ్వు చెప్పలేవు, మళ్ళీ మార్చుకోలేవు. కృతజ్ఞాన 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 జ్ఞ అంటే అది అవుతుంది. హృతజ్ఞ జ్ఞాపనకు జ్ఞ అంటే జ్ఞ అంటావు ఎందుకు? జ్ఞ హృతజ్ఞాన కృతజ్ఞాన కృతజ్ఞ అంటావు ఎందుకు? హృత జ్ఞాన వస్తావు ఎందుకు? హృతజ్ఞాన కృతజ్ఞాన హృతజ్ఞాన కృతజ్ఞాన కృతజ్ఞ వస్తుంది. దానికి బట్ నోరు మూస్తావు ఎందుకు అట్లా? మళ్ళీ హృతజ్ఞాన హృత త జ్ఞ జ్ఞ త జ్ఞ త జ్ఞ హృతజ్ఞాన కృతజ్ఞాన కృత తెలుస్తుందా? కృతజ్ఞ అంటున్నాడు. అంటున్నాడు అంటూ ఉండటు గంటే కూడా కృతజ్ఞాన 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 ఇది హృత తర్వాత జ్ఞా పలకాలి. దానికి గకారి జ్ఞ అంటే ఎందుకు? దాన్ని జ్ఞాపనకు అక్షరాన్ని పలకండి. దీన్ని బట్టి దానికంటే సార్ ఎందుకు మళ్ళీ? కృతజ్ఞాన కృతజ్ఞాన హృతజ్ఞస్తావు ఎందుకు? కృత అనదు. కృత జ్ఞాన రెండు అందుకోవటంలో అనే శబ్దం వస్తుంది సార్. రెండు అందుకోవటంలో మధ్యలో కృత జ్ఞాన తా పలుకు జ్ఞా పలుకు జ్ఞ ఆ రెండు అక్షరాలు వచ్చేటప్పటికి జ్ఞానం ఇంకో చోట సరిపలుగుతావు, తా ఇంకో చోట పలుకుతావు. ఈ రెండు కలిసే చోట ఏమవుతుంది? ఆ చోట రెండింటిని ఏదో కలిపేసి దాని మధ్యలో ఇంకోటి దీనికి లేని మసి దానికి లేని మసిని కలిపేసి రాపిడి మసి. అది ఎందుకు వస్తుంది ఎట్లాగో? కృతజ్ఞాన కృతజ్ఞాన అది ప్రవృత్తిది. కృత తర్వాత ప్రవృత్తి, తర్వాత జ్ఞానం పడుతున్నావు. హృత అను కృత నోరు మూసుకున్న హృత అను కృత అంటావు. అది ఇంకోటి. దాని ముక్త పలుకుతావు ఎందుకు? తా ముక్త కాదు, నేసల్ సౌండ్ కాదు. కృత హృత 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 అంటావు ఎందుకు? హృత కృత హృతంగా అంటున్నావు నువ్వు. హృత కృత నోరు మూస్తావు ఎందుకు అట్లాగు? అది కూడా చెప్పండి. నోరు మూస్తున్నావు అని చెప్పినప్పటికి అంత నచ్చివరికి కనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు అంటాడు చివరికి.
అర్థం కాకపోతే తరగతి నోటు కూడా కొట్టుకోవాలి. ఇది మాత్రం చాలా గ్యారంటీ అంతే. లేకపోతే చావాల్సిందే. ఎన్ని జన్మలైనా రావాల్సిందే. ఎన్ని జన్మలైనా నువ్వు పలకాల్సిందే. అది నీ మీదే భారం నీది. నీ భారం నీ బాధ్యత. అంత ఎంత ఇన్న మాట చెప్పిన ఇప్పుడు ఈయన మాట చెప్పిన ఈ పదాన్ని ఇక్కడ నిలబెట్టి ఇప్పుడు కనీసం 10 సార్లు దాటిపోయింది. హృత అంటే ఎందుకు మురిగినట్టుగా హృత అను ఆ హృత త వరకు త త త త త త త త అను ఆ ఆ అంట అంటే ఆ ముక్కుతో వస్తుంది. ముక్కుతో ఆ అంటున్నాను. హృత త హృత హృత జ్ఞాన జ్ఞాన హృత జ్ఞాన మళ్ళీ హృతజ్ఞానం. హృత జ్ఞాన కానీ ముక్కుతో లాక్కొస్తున్నావు దాన్ని చివరికి. హృత జ్ఞాన ఇన్ని మాట చెప్పింది వేస్ట్ అయింది. ఇలా బాగా తెలుసు. మఠంలో ఒక అమ్మాయి కళ్ళజోడు తుడిచాను అంటున్నావు చెప్పడానికి. కళ్ళజోడు తుడిచానికి పలక కళ్ళజోడు అంటుంటుంది. కూర్చోబెట్టి కళ్ళ అంటేనే అబద్ధం అమ్మా, అబద్ధం యొక్క జోడు అంటే ఏమర్థం అంటే అప్పుడు ఇది వేద అర్థమైంది. ఆ పలకాలంటే కాదు. ప్రతిరోజు చెప్తే కళ్ళజోడు తుడిచానని చెప్తున్నావు. కళ్ళజోడు తుడిచానని చెప్పడానికి మళ్ళీ కళ్ళజోడు అంటే మళ్ళీ అనుకోండి ఇంకా అప్పుడు మళ్ళీ కళ్ళ నేర్చుకో. అంత తొందరగా పోదది. ఆ పోకపోతే ఏం చేయాలి? ఇప్పుడు వదిలేసేయాలి. కామైస్తైస్తై హృతజ్ఞానా హృతజ్ఞానా గొప్ప వేషాలు వేసి ఎన్టీ రామారావుకి జ్ఞానం పలకదు. జ్ఞానం అంటాడు ఆయన. ఆ వేషం చూస్తే ఎట్లుంటాడు? జ్ఞానం పలుకుతాడు. దానికి యా వచ్చింది కింద, జాకి యా వచ్చింది. గకారం లేదు అక్కడ, యకారం. అర్థమవుతుందా? జా కింద ఏమవుతుంది? యా వచ్చింది. అదే వస్తుంది, ఇంకోటి రాదు. ఎందుకు తెలిసిన ఆ వర్గంలో అది. చ ఛ జ ఝ ఇయ ఆ వర్గంలోది. వర్గం అంటే అర్థమవుతుంది కదా. చావర్గం. చావర్గంలోదే వస్తుంది. గకారం ఎందుకు వస్తుంది? రాదు. గకారం ఎక్కడ వస్తుంది? కావర్గంలో వస్తుంది. కావర్గంలో అది. సంజ్ఞ కూడా ఆ వర్గం వస్తుంది సార్. అక్కడ సున్నా వచ్చేస్తుంది. సంజ్ఞ ఇప్పుడు వస్తుంది. జ్ఞా ఎట పలికావు? అక్కడ కూడా జ్ఞా పలుకు. అది హృత జ్ఞానం. ఇదేమో హృత పదేమో తావర్గంలోది. జ్ఞా అనేదేమో చావర్గంలో. చావర్గంలో పలకాటి చెట్టు ఉందంటే జా పలకాలి, జ్ఞా పలకాలి. ఈ ముక్కుతో పలికేటటువంటిది జ్ఞానం ఉంది. నువ్వేం చేస్తున్నావు? తాకు ముక్కుతో పలికి లేదంటావు. కృతజ్ఞాన హృత జ్ఞాన తగ్గంట ఎందుకు? హృత జ్ఞాన మళ్ళీ గకారం వస్తుంది. హృత పలుకు. హృత అనదు. హృత దాకా హృత ఎండింగ్ అంటారు. ఆ పదం అంటారు హృత. వినిపించుకో. తా అక్షరం నువ్వు అంటున్నావు. తక్ అంటున్నావు. ఎండింగ్ అంటే అర్థమవుతుంది. పదం యొక్క అంతము అకారంతో ఉంది, గకారంతో లేదు.
కృత జ్ఞాన కృత జ్ఞాన తొందర అవసరం పడితే కృతజ్ఞత కృత హృత హృత జ్ఞాన. అది అటువంటి మాటలు బాగా పలికి 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 అలవాటు పుస్తకం. కృత జ్ఞాన కృత హృత కృత హృత హృత జ్ఞాన. ఆ పలు సరిగా అ అ అ అ కృత హృత కృత హృత కృత దాని అకారాంత పదం అకారాంత పదం కృత అను హృత హృత. మాట మీద మాట మాట్లాడితే మీకు ఎట్లా ఉంటుంది? నీవే కొట్టుకుంటుంటావు బీటింగ్ అరౌండ్ సేమ్ బుష్. పిలిపించుకొని చెప్పాలి. కృత జ్ఞాన కృత జ్ఞాన. ఈ సరిగా పలుకు విడిచిపెట్టు, ఇంకో దాన్ని పట్టుకో. అవుతుందా? నేను పట్టుకో, విడిచిపెట్టు, ఇంకో దాన్ని పట్టుకో. కామైస్తైస్తైర్ హృత జ్ఞాన కామైస్తైస్తైర్ హృత జ్ఞాన. ప్రపద్యంతి అన్యదేవత ప్రపద్యంతి అన్యదేవతా. ద్యంతే ద్యంతే అవుతుంది. ప్రపద్యంతి తం తం నియమమాస్థాయ తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ప్రకృత్యా నియతా స్వయా. తొందర ఎందుకు? ప్రకృత్యా నియతా స్వయా. ప్రకృత్యా నియతా స్వయా. స్వయా తెలుగులో తన కాదు, తన ప్రకృతితో, తన ప్రకృతి. దానికి ఆ పదానికి ఎంత విలువ ఇవ్వాలో ఆ పలకాలంటే ఆగాలి. ప్రకృత్యా నియతా స్వయా. ప్రకృత్యా నియతా స్వయా. యో యో యామ్యాం తను భక్తః యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి శ్రద్ధయార్చుతుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. తామేవ విదదామ్యహం. తామేవ విదధామ్యహం. స తయా శ్రద్ధయా యుక్తః. స తయా శ్రద్ధయా యుక్తః. అని వత్తద్దు. స స స తయా శ్రద్ధయా యుక్తః. స తయా శ్రద్ధయా యుక్తః. తయా శ్రద్ధయా అనద్దు, కలపాలి. ఆ శ్రద్ధతో. తెలుగు ఎట్టంటావు? స తయా శ్రద్ధయా యుక్తః. స తయా శ్రద్ధయా యుక్తః. తస్య ఆరాధనం ఈహతే. తస్య ఆరాధనం ఈహతే. లభతే చ తతః కామాన్. లభతే చ తతః కామాన్. మయైవ విహితాన్ హి తాన్. మయైవ విహితాన్ హి తాన్. అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం. ఈ ఫలం శబ్దానికి మీరు సరిగా అంటున్నారు కానీ కొంతమంది ఫలం ఫలం అంటారు. తప్పుడు ఫ అనే పదం తెలుగులో లేదు, అది ఉర్దూలో ఉంది. ఫల్ హై హిందీలో అంటారేమో బహుశా. ఫ ఫ ఫ అంతే. అంతవత్తు ఫలం తేషాం. అంతవత్తు ఫలం తేషాం. తద్భవత్యల్పమేధసాం. తద్భవత్యల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి. దేవాన్ దేవయజో యాంతి. మద్భక్త యాంతి మామపి. మద్భక్తా యాంతి మామపి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. మన్యంతే మాం అబుద్ధయః. మన్యంతే మాం అబుద్ధయః.
పరం భావమజానంతః పరం భావం అజానంతః మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం. ఇక్కడ ఈ శ్లోకంలో పరంభావమజానంతః అని మన్నాం. పాదం వేరు కొట్టాం, వేడి చేసినందువల్ల అజానంతః వచ్చింది. అట్లా పాదం విడిదిపోతే, వింటున్నారా, ఆ పాదం విడదీయపోతే పరంభావమజానంతో అని వస్తుంది. విసర్గ తీసేస్తే ఉత్తమం వస్తుంది. పరంభావమజానంతో మమ అవ్యయం అనుత్తమం అని వస్తుంది. విడదీసేటప్పటికి తో తహ అవుతుంది. ఎంతమంది గుర్తిస్తారో, మీరు ఉన్నవాళ్ళు గుర్తిస్తారో, మరి ఆన్లైన్లో వినేవాళ్ళు ఎంతమంది గుర్తిస్తారో తెలుసుకోవాలి. అటు ఇటు కాకుండా పలకద్దు. అర్థమైందా? ఒకప్పుడు మఠంలో కూడా ఉండేది అట్లా, పరంభావమజానంతో మమ అవ్యయ అనుత్తమని అట్లా ఉండేది. ఎందుకు ఉండేది అంటే ఆ తేడా రాను రాను మనం గుర్తించుకుంటూ సవరించుకుంటూ వస్తున్నాం. అర్థమవుతుందా? పరంభావమజానంతః పరంభావమజానంతః మమ అవ్యయం అనుత్తమం. మమ అవ్యయం అనుత్తమం. న అహం ప్రకాశ సర్వస్య న అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః యోగమాయా సమావృతః మూఢోయం న అభిజానాతి మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. లోకో మామజమవ్యయం. ఇంకా మామజమవ్యయం పరిగెదాకా లోక దగ్గర ఆపాలి, చూపించకుండా. లోక మూఢ లోక మూఢ పదంలో ఉంది, లోక 4వ పాదంలో ఉంది. లోకో మామజమవ్యయం. లోకో మామజమవ్యయం. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. ఇచ్ఛాద్వేష సముత్థేన. ఇచ్ఛాద్వేష సముత్థేన. ఇక్కడ కూడా దాకొచ్చి రాకూడదు. ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. ఏషాం తు అంతగతం పాపం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః జరామరణమోక్షాయ జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. మాం ఆశ్రిత్య యతంతి ఏ. తే బ్రహ్మతత్ విదుః కృత్స్నం తే బ్రహ్మతత్ విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం అధ్యాత్మం కర్మ చ అఖిలం స అధిభూతాధిదైవం మాం. సాధిభూతాదిదైవం మాం. సా దీర్ఘం చెప్పకూడదు. అతి సా విడ తీసి స ఆ అన్నాం. సా ఆ స అధిభూత అధిదైవం మాం. సాధిభూతాదిదైవం దీర్ఘం తీయద్దు. స అధిభూత అధిదైవం మాం. సాధిభూతాదిదైవం మాం. స అధియజ్ఞం చ ఏ విదుః. సాధియజ్ఞం చ ఏ విదుః. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం. తే విదుః యుక్తచేతసః
ते विदु युक्तचेतसः ఓం తత్ సత్. ఓం తత్ సత్ ఇది శ్రీమహాభారతే इति श्रीमहाभारते భీష్మపర్వణి भीष्मपर्वणि శ్రీమద్భగవద్గీతాసు श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మవిద్యాయాం ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे షా వస్తుంది. యోగశాస్త్రే योगशास्त्रे యోగశాస్త్రే योगशास्त्रे శాస్త్రే అంటున్నారు. సా కాదు, योगशास्त्रे యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुन संवादे జ్ఞాన విజ్ఞాన యోగో నామ ज्ञान विज्ञान योगो नाम సప్తమోధ్యాయ. सप्तमोऽध्यायः అవుతుంది సప్తమోధ్యాయ. सप्तमोऽध्याय ఓం తత్ సత్. ओम तत् सत् మళ్ళీ నామం సరిగ్గా చెప్పాలి. ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. ओम कृष्णानंद मुकुंद मुरारी वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप. ఓం తత్ సత్. ओम ओम तत् सत् యత్ అక్షరపద భ్రష్టం अक्षरपदभ्रष्टं మాత్రాహీనం చ యద్భవేత్ मात्राहीनं च यत् भवेत् తత్సర్వం క్షమ్యతే येन तत्सर्वं क्षम्यते येन. శ్రీదేవేశం నమామి తం. श्रीदेवेशं नमामि तम्. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय. నమః పురుషోత్తమాయ. नमः पुरुषोत्तमाय. నమః సర్వలోక గురవే. नमः सर्वलोकगुरवे. నమో విష్ణవే ప్రభ విష్ణవే. नमो विष्णवे प्रभविष्णवे. ఓం కర్తాపి వా కారయితాపి నాహం. ओम कर्तापि वा कारयितापि नाहम्. భోక్తాపి వా భోజయితాపి నాహం. भोक्तापि वा भोजयितापि नाहम्. ద్రష్టాపి వా దర్శయితాపి నాహం. द्रष्टापि वा दर्शयितापि नाहम्. సోహం స్వయం జ్యోతిరనిదృగాత్మా. सोऽहं स्वयं ज्योतिरनेदृगात्मा. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. ओम श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः. ओम श्रीगुरुचरणारविन्दयुगलं गृहीत्वा हस्ताभ्यां शिरसि नयने वक्षसि वहामि. ओम तत् सत्.